బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఏ బైక్ నడిపితే పెయిన్ వస్తుంది, ఏ బైక్ అంటే మనం జాగ్రత్త తీసుకొని నడిపితే మన వెన్నుపూస ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి చూస్తే, మన బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా మన వెన్నుపాము అనేది స్ట్రైట్గా ఉండాలండి. సో స్ట్రైట్గా ఉండడం ద్వారా పెయిన్ అనేది రాదు. కొన్ని బైక్స్ ఉంటాయి, ఫ్రంట్ ఫార్వర్డ్ అయ్యే బైక్స్ ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా ఖచ్చితంగా వెన్నుపూస మీద ఒత్తిడి పడి కండరాల్లో పెయిన్స్, దాంతోపాటు వెన్నుపూస నొప్పులు ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయండి. సో షార్ట్గా నడిపే వాళ్ళకు ఏ బైక్ నడిపినా ఇబ్బంది ఉండదు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, అంటే డైలీ డ్యూటీ ఒక 40-50 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆ బైక్ని అవాయిడ్ చేయాలండి. స్ట్రైట్గా ఉండే బైకు, అదేవిధంగా మన వెన్నుపాము స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఫ్రంట్కు ఫార్వర్డ్ అయ్యే వాటిని మాత్రం ఆ బైక్ని మాత్రం అవాయిడ్ చేయాలండి. సో ఈ టిప్ను పాటించడం ద్వారా మన వెన్నుపామును రక్షించుకోవచ్చు. మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి.